హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఎసెన్స్ జర్నీ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది అనమాట. ఈవెంట్ టికెట్లు, హోటల్, బస్సులు, అలాగే ఎయిర్లైన్ రిజర్వేషన్లు ఇవైతే ఎవరైతే బుకింగ్ చేయడం వచ్చో అటువంటి వారు కావాలన్నమాట వీళ్ళకి. సో నెలకు జీతం 25,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు లేదు, అలాగే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎగ్జామ్ ఫీజు కూడా లేదు. సో చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అయితే ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం. దానికన్నా ముందు మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే ఎసెన్స్ జర్నీ అనేసి కంపెనీ నేమ్ ఇవ్వడం జరిగింది. ఇంటి నుంచి పని అనేసి ఇవ్వడం జరిగింది. కస్టమర్ అనుభవ ఏజెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. కృష్ణగిరి తమిళనాడులో ఉంటుంది ఈ యొక్క కంపెనీ అనేది. సో ఎసెన్స్ జర్నీ అనేది 23 గంటల క్రితమే మనకి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మంది దరఖాస్తుదారులు అయితే అప్లై చేసుకోవడం జరిగింది. ఇదైతే ఫుల్ టైం వర్క్ అనమాట. సో మీకు రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ చేసుకోవచ్చు. సో సులభంగా వర్తించండి. అంటే ఎలా అప్లై చేయాలనేది మీరు ఎండ్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు అనేది. సో జాబ్ గురించి తెలుసుకుంటే, ఉద్యోగం గురించి చూసుకుంటే, కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఏజెంట్ గా మా బృందంలో చేరడానికి అంకితమైన మరియు అవుట్ గోయింగ్ వ్యక్తి కోసం మేము వెతుకుతున్నాము. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశంలో మీరు వివిధ ప్రపంచ గమ్యస్థానాల్లో విశ్రాంతి తీసుకున్న క్లయింట్ల కోసం అసాధారణమైన స్పోర్ట్స్ ట్రిప్పులను ప్లాన్ చేయడంలో మరియు బుకింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారు. అంటే వాళ్ళకు హోటల్స్ కానీ లేకపోతే బస్ టికెట్లు కానీ ఇటువంటి బుక్ చేయడం అనమాట. మీకు అద్భుతమైన కస్టమర్ సేవను అందించడం పట్ల మక్కువ ఉంటే మరియు ఇతరులకు వారి ప్రయాణ ప్రణాళికలతో సహాయం చేయడంలో నైపుణ్యం ఉంటే ఈ స్థానం మీకు ఖచ్చితంగా సరిపోతుంది అనేసి చెప్పడం జరుగుతుంది. వర్చువల్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ గా మీరు క్లయింట్లకు రీసెర్చ్ మరియు బుకింగ్ ప్రాసెస్ ద్వారా మార్గనిర్దేశం చేస్తారనమాట. వారికి చిరస్మరణీయ మరియు చక్కటి వ్యవస్థీకృత అనుభవాలు ఉండేలా చూస్తారు. కీలక బాధ్యతలు వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని ఇవ్వడం జరిగింది. అనుకూలమైన గమ్య స్థానాలు, రవాణా ఎంపికలు, ప్రయాణ తేదీలు, అలాగే ఖర్చులు మరియు వసతిపై నిపుణులు సలహాలను అందిస్తూ ఉంటారనమాట. వారి ప్రయాణ ప్రాధాన్యతలను మరియు అవసరాలను అర్థం చేసుకోవడానికి ఖాతాదారులతో సహకరించే విధంగా కూడా చూస్తారనమాట మీరు. అలాగే సమగ్ర ప్రయాణికులను ప్రణాళికలను రూపొందించడానికి అవసరమైన రవాణా వసతి, ప్రయాణ బీమా మరియు అదనపు సేవలను ప్లాన్ చేయడం, అలాగే ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా మీరు చూస్తారు. ఈవెంట్ టికెట్లు, అలాగే హోటల్, బస్సులు, ఎయిర్లైన్ రిజర్వేషన్లు మరియు కార్ అద్దెలతో సహా ఆకర్షణీయమైన ప్రయాణ ప్యాకేజీలను క్లయింట్లకు అందించడానికి సమర్థవంతమైన కమ్యూనికేషన్ మరియు సేల్స్ టెక్నిక్లను ఉపయోగించే విధంగా ఉంటారు. బుకింగ్ ప్రక్రియ అంతటా అసాధారణమైన కస్టమర్ మద్దతును అందించండి. విచారణలను పరిష్కరించడము, ఆందోళనను పరిష్కరించడం మరియు అతుకులు లేని ప్రయాణ ప్రణాళిక అనుభవాన్ని నిర్ధారించగలిగే విధంగా ఉండాలి. క్లయింట్ పరస్పర చర్యలు, ప్రయాణ ఏర్పాట్లు మరియు ఇతర సంబంధిత సమాచారం యొక్క ఖచ్చితమైన మరియు వ్యవస్థీకృత రికార్డులను నిర్వహించగలిగే విధంగా కూడా చూసుకోవాలన్నమాట. ఇది మొత్తం మనకి కీలక బాధ్యతలు అనమాట. సో ఇప్పుడు అర్హత ప్రమాణాలు చూసుకుంటే మీకు కనీసం వయసు అనేది 18 ఏళ్ళు నిండి ఉండాలన్నమాట. అలాగే యునైటెడ్ స్టేట్స్ లోపల పనిచేయడానికి అధికారం చెల్లించి ఉండాలి. సో కస్టమర్ సెంట్రిక్ విధానంతో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి కూడా చాలా అవసరం. అమ్మకాల నేపథ్యం ప్లస్ అనమాట. సో ఇంటర్నెట్ కనెక్టివిటీతో స్మార్ట్ ఫోన్ కి యాక్సెస్, అలాగే ల్యాప్టాప్ సిఫార్సు చేయబడిందని కానీ తప్పనిసరి కాదు అనేసి చెప్పడం జరిగింది. సో కస్టమర్ సేవ లేదా ఆతిథ్యంలో మునుపటి అనుభవం ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ ఇది కఠినమైన అవసరం కాదు అనేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ కూడా చూడొచ్చు. సో లొకేషన్ మరియు వర్క్ ఎన్వైరన్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ చెప్పడం జరిగింది. ఇదైతే పూర్తిగా రిమోట్ పొజిషన్ అనమాట. ఇంటి దగ్గర ఉండే మీరు వర్క్ చేయొచ్చు. ఇది మీ సొంత ఇంటి సౌకర్యం నుండి పనిచేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కస్టమర్ సేవలో సహకారం మరియు శాశ్వతకు విలువనిచ్చే డైనమిక్ టీంలో మీరు భాగమవుతారు. వర్చువల్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ గా మీ పాత్ర డిజిటల్ కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా క్లయింట్లతో పరస్పర చర్యలను కలిగి ఉంటుంది. కాబట్టి విశ్వసనీయ ఇంటర్నెట్ కనెక్షన్ మరియు నిశ్శబ్ద వృత్తిపరమైన కార్యస్థలం అవసరం అనేసి చెప్పడం జరుగుతుంది. అప్లికేషన్ సూచనలు వచ్చేసరికి మనకి క్లయింట్
మరుపురాని అనుభవాలతో సృష్టించడంలో మరియు పైన పేర్కొన్న అర్హతలను చేరుకోవడంలో సహాయం చేయడంలో మీరు సంతోషించినట్లయితే దరఖాస్తు చేయమని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. సో మేము మీ దరఖాస్తును సమీక్షించడానికి మరియు అసాధారణమైన ప్రణాళిక సేవలను అందించడానికి అంకితమైన మా వర్చువల్ కస్టమర్ సపోర్ట్ ఏజెంట్ల బృందానికి మిమ్మల్ని స్వాగతించడానికి ఎదురు చూస్తున్నాము అనేసి చెప్పడం జరుగుతుంది. సో GRDIM WPYK ద్వారా ఆధారితం అనేసి చెప్పడం జరిగింది అనమాట. సో ఇది మొత్తం నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. సో దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే ఈ యొక్క పేజీ వస్తుంది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో పూర్తిగా వివరించడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. CTC టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, CTC ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏ ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్.
నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.